హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్, ఇన్సూరెన్స్ ఏజెంట్ చంద్రశేఖర్ గారు. హలో సార్. నమస్తే అండి. సార్, ఒక ఫ్యామిలీ ఫినాన్షియల్గా ఫ్రీగా ఉండాలంటే ఏం చేయాలి? చిన్న ఫ్యామిలీ తీసుకుందామండి. ఫాదరు, మదరు, ఒక బాబు, పాప తీసుకున్నాము. వాళ్ళు ఫైనాన్షియల్గా ఫ్రీగా ఉండాలంటే త్రీ థింగ్స్ చేయాలండి. ఒకటేమో ఇన్వెస్ట్మెంట్స్, రెండోదేమో పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్, మూడోది టర్మ్ ఇన్సూరెన్స్. ఈ మూడు తీసుకోవాలండి. ఎందుకు తీసుకోవాలనేది మనం డిస్కస్ చేసుకున్నాం ఇవాళ. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకవేళ ఇప్పుడు ఒక పర్సన్ లాంగ్ లివింగ్ అనుకోండి. లాంగ్ లివింగ్ అంటే లాంగ్ లైఫ్ ఉన్నప్పుడు ఏం ప్లాన్ చేసుకోవాలి? వాళ్ళు రిటైర్మెంట్కి కానీ లేకపోతే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలి. అది ప్లాన్ చేసుకోవాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో ఇన్వెస్ట్మెంట్ ఒక పరంగా ఒక విధంగా చేసుకోవాలి. రెండోది పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంపెనీలో పనిచేస్తున్నప్పుడు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఇన్ బిట్వీన్ ఒకవేళ ఆ కంపెనీ నుంచి జాబ్ నుంచి బయటకు వచ్చారనుకోండి, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. అప్పుడు ఏదైనా అయిందనుకోండి, వాళ్ళు అయ్యేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవ్వదు. సో ఆ టైంలో ఈ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఒకవేళ ఇది లేదనుకోండి, ఇది లేనప్పుడు ఏం చేస్తారు, మీరు ఇన్వెస్ట్మెంట్ నుంచి మీరు తీసి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టేస్తారు. సో తీసి ఖర్చు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మీ రిటైర్మెంట్ తర్వాత మీ పిల్లల ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో లాంగ్ లివింగ్లో ఉండేటప్పుడు ఏంటంటే రిటైర్మెంట్, ఎడ్యుకేషన్ ప్లాన్కి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇన్ బిట్వీన్ ఫ్రమ్ లైఫ్లో ఇన్ బిట్వీన్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ చూసుకుంటే ఇన్ బిట్వీన్ ఏదైనా సిక్ అయితే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మేడం, ఆ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ అలా కంటిన్యూ అవుతుంటుంది. దాంతోపాటు ఈ హెల్త్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఎవరికి హెల్త్ సిక్నెస్ వచ్చి అడ్మిట్ అయినా అవన్నీ కవర్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్యామిలీలో రేపు ఏమవుతుంది అనేది మనకు తెలియదు. సడన్గా ఆ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ చనిపోయారు. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్ ఇన్కమ్. రేపు సడన్గా చనిపోయారు ఆయన. చనిపోతే ఏమవుతుంది, అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అయిపోతుంది, పర్సనల్ హెల్త్ అది కంటిన్యూ అవుతుంది. బట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రీమియం కట్టుకోవాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. సో ఆ టైంలో ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ఒకవేళ నా పేరెంట్కి చనిపోయారు అనుకోండి, చనిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఆ సమ్ ఇన్షూర్డ్ ఎవరికైతే నామినీ ఉంటారో ఆ నామినీకి ఆ సమ్ ఇన్షూర్డ్ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళ బేసిక్ సర్వైవల్ నీడ్స్ అన్నీ టేక్ కేర్ చేస్తుంది ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే. అంటే బేసికల్గా ఏంటంటే మేడం, ఒక లాంగ్ టర్మ్ మనిషి ఒక లాంగ్ టర్మ్ బతుకుతున్నారు అంటే 70 years 80 years కంపల్సరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఎందుకు? వాళ్ళ రిటైర్మెంట్ ప్లానింగ్కి, పిల్లల ఎడ్యుకేషన్ కాస్ట్ బేర్ చేయడానికి. ఇన్ బిట్వీన్ ఏదైనా అయితే ఒక హెల్త్ సిక్ అయిపోతున్నప్పుడు పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత ఇమ్మీడియట్గా చనిపోయారు, రేపు తెలియదు, రేపు చనిపోతే ఎప్పుడైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ మూడు ఉండడం వల్ల ఏమవుతుందంటే మేడం, కవర్ అవుతుంది, కంప్లీట్ ప్రొటెక్షన్ అన్నమాట. అంటే మీరు ఎక్కువ సంవత్సరాలు బతికినా సరే మీకు ఇన్వెస్ట్మెంట్స్ పనికి వస్తాయి రిటైర్మెంట్ కోసం. ఇన్ బిట్వీన్ సిక్ అయితే పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. త్వరగా చనిపోయారంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది బేసిక్ ఈ మూడు ఉంటే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందినట్టు మేడం. సార్, ఇప్పుడు మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్పారు కదా, అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ చేయాలంటే ఎంత సమ్ ఇన్సూరెన్స్ కావాలి? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇప్పుడు యాక్చువల్గా మినిమం ఈ ప్రెసెంట్ సినారియోలో చూసుకుంటే కనీసం 10 లక్షలు సమ్ ఇన్సూర్డ్ ఉండాలి మేడం. సమ్ ఇన్సూర్డ్ 10 లక్షలు ఫ్యామిలీ ఫ్లోటర్గా తీసుకుంటే ఏమవుతుందంటే, ఒక క్లెయిమ్ ఉన్నా క్లెయిమ్ లేకపోతే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో ఏంటంటే 10 లక్షలు సమ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు క్లెయిమ్ ఉన్నా క్లెయిమ్ లేకపోతే నెక్స్ట్ 5 yearsలో 5x టైమ్స్ పెరుగుతుంది. అంటే 10 లక్షలు తీసుకున్నారు అనుకోండి,
అది 50 లక్షలు పెరుగుతుంది. 50 + 10 అంటే టోటల్ 60 lakhs సమ్ ఇన్సూర్డ్ పెరుగుతుంది నెక్స్ట్ 5 yearsలో. ఓకే. సో ఆ టైం కంటే ఈ రోజు 10 లక్షలు సరిపోవచ్చండి, కానీ ముందు ఫ్యూచర్లో సరిపోదు అది. సో ఆ బెనిఫిట్ కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ అనే దాంట్లో బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ విధంగా కంప్లీట్ ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. ఇఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ అయితే? టర్మ్ ఇన్సూరెన్స్ అయితే బేసిక్ ఫార్ములా ఏంటంటే మేడం, ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో, ఇయర్లీ ఇన్కమ్ ఉంటుందో ఎర్నింగ్ మెంబరు, 10 times ఆఫ్ దట్ ఆఫీస్ శాలరీ షుడ్ బి టేకెన్ యాజ్ ఎ సమ్ ఇన్సూర్డ్ అండి ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్. సో బేసికల్గా ఏంటంటే బేసిక్ థంబ్ రూల్ అది, 10 times ఆఫ్ యువర్ యాన్యువల్ శాలరీ. సో ఒకవేళ రేపు లేదనుకోండి, ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే పని చేస్తున్నారో చనిపోయారు, రేపు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏదైతే నార్మల్ లివింగ్ ఉందో ఆ బేసిక్ నెసెసిటీస్ కవర్ చేసుకోవడానికి ఈ 10x times సమ్ ఇన్సూర్డ్ చేసి ఉండాలి. చేస్తే ఏమవుతుంది అంటే ఎవరైతే కస్టమర్ ఉంటారో వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ నామినీకి వెళ్తుంది. సో వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ కానీ వాళ్ళ పిల్లల చదువులకు కానీ ఏ ఆటంకం లేకుండా కంటిన్యూ అవుతుంటుంది. ఓకే. ఇందాక మీరు అన్నట్టు గ్రూప్ ఇన్సూరెన్స్, పర్సనల్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ అన్నారు కదా, అవి 3 ఒక్కరికే చేయడం పాసిబుల్ అవుతుందా? రిటైర్మెంట్ ఇన్సూరెన్స్ లేదు మేడం, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది. ఇదేంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అని ఉంటుంది. అంటే పేరెంట్స్కి ప్లస్ చిల్డ్రన్కి కవర్ అవుతుంది. ఎప్పుడైతే చిల్డ్రన్ 25 years దాటిపోతారో అప్పుడు వాళ్ళకి సపరేట్ తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఇదేంటంటే ఇలాంటి ప్లాన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మనం త్వరగా తీసుకోవాలి. యంగర్ ఏజ్ తీసుకుంటే ఏమవుతుందంటే హెల్త్ ఇన్సూరెన్స్లో వెయిటింగ్ పీరియడ్లు ఉంటాయి. మీకు 2 years 4 years వెయిటింగ్ పీరియడ్ ఉంటాయి. చిన్నప్పుడే తీసుకున్నప్పుడు మనకి ఏం లేనప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే ఆ 4 years దాటిపోతుంది, తర్వాత ఏది వచ్చినా సరే కవర్ చేస్తారు వాళ్ళు. అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మీరు ఏజ్ పెరుగుతూ ఉంటే ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మనం అప్లై చేస్తే ఇవ్వరు, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు, రిజెక్ట్ చేసేస్తారండి డైరెక్ట్గా. సో ఎప్పుడైతే మనం హెల్తీగా ఉన్నామో ఆ టైంలోనే బిఫోర్ తీసుకుంటే ఆ వెయిటింగ్ పీరియడ్స్ అవన్నీ అవాయిడ్ చేయొచ్చు అండి. ఓకే. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాను అనుకోండి, నేను ఎక్కడ యూజ్ చేయలేదు, అది లాస్ట్లో మాకు రిటర్న్స్ వస్తాయా? హెల్త్ ఇన్సూరెన్స్లో మీకు ఎప్పుడు రిటర్న్ రాదండి, ఉన్నదే కాకపోతే మీ సమ్ ఇన్సూర్డ్ పెరుగుతుంది. మీరు ఇప్పుడు చెప్పాను కదా 10 లక్షలు ఫస్ట్ మనం తీసుకున్నాము, కాకపోతే మీ ఫ్యూచర్లో మనకు మేజర్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎప్పుడంటే అండి 50 years 45 years తర్వాత స్టార్ట్ అవుతాయి. సో ఆ టైం ఇప్పుడు మనం వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ 40 yearsకి మనకు 10 లక్షలు తీసుకున్నాం, ఇప్పటి నుంచి ఒక 5 years 6 years అంటే మనకి 60 లక్షలు అవుతుంది, 60 లక్షలు 70 లక్షలు అవుతుంది. అది ఆ టైం వచ్చినప్పుడు మనకు ఆ డబ్బులు సరిపోతుందండి, అంతేగాని రిటర్న్ ఏమి రాదు దీంట్లో. కానీ టర్మ్ ఇన్సూరెన్స్లో మీకు రిటర్న్స్ వస్తాయండి. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ప్రీమియమ్స్ మనం దాంట్లో కూడా ఏంటంటే ఒక 10 years 12 years 15 years ప్రీమియం కట్టేసి, ఫర్ ఎగ్జాంపుల్ 40 years అబ్బాయి తీసుకున్నాడు టర్మ్ ఇన్సూరెన్స్, తీసుకుని 70-75 years వరకు కవరేజ్ తీసుకున్నాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే అబ్బాయి ఒక 12 years 15 yearsకి ప్రీమియం కట్టచ్చు, కట్టేసిన తర్వాత 75 years వరకు కవరేజ్ ఉంటుంది. ఆ మధ్యన ఎప్పుడు చనిపోయినా సరే వాళ్ళ నామినీకి డబ్బులు ఇచ్చేస్తారు. అది కాకుండా దీంట్లో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే మేడం, టర్మ్ ఇన్సూరెన్స్లో డెత్ బెనిఫిట్ ఇస్తారు, యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇస్తారు, పార్షల్ డిజబిలిటీ ఇస్తారు, పర్మనెంట్ డిజబిలిటీ బెనిఫిట్ ఇస్తారు. అది కాకుండా కొంత అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ 12 years 15 years ఇన్వెస్ట్ చేస్తాము, ఒక 15 years తర్వాత నాకు కొంచెం డబ్బులు అవసరం వచ్చింది, వస్తే ఏం చేస్తాం మేడం, ఆ ఉండే ఫండ్ వాల్యూలో 80% డబ్బులు కస్టమర్కి ఇస్తామండి మనం. ఆ డబ్బులు వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కానీ దీని కానీ ఉపయోగించుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ 1 year ఉంటుంది కదా, ఆ 1 year వదిలేసిన తర్వాత మళ్ళీ ఆయనకి ఆ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కవర్ ఉంటుంది. సో ఆ తర్వాత మళ్ళీ ఏమైనా సరే ₹1 కోటి ఏదైతే సమ్ ఇన్సూర్డ్ 1 కోటి 2 కోట్లు ఏదైతే ఉంటుందో అది వాళ్ళ నామినీకి వెళ్తుంది మేడం. ఈ విధంగా ఈ 3 ఉంటాయి మేడం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందొచ్చండి. ఓకే సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి.